మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న, ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? ఇక్కడ అంజద్ భాష బాగానే తిరుగుతా ఉన్నాడు, ప్రజల్లో బాగానే కలిసిమెలిసి. సార్ ఆయన బేకారు మొహమ్మద్ బాషా బేకారు. నెక్స్ట్ ఎమ్మెల్యే వస్తేనే మంచిది. అహ్మద్ బాషా అందరిలో ప్రజలు response గానీ ఆయన పలకరింపు కానీ మామూలుగా ప్రతి ఒక్కరు పోయినా కూడా ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు, దగ్గరికి తీసుకొని ప్రతి సమస్య కనుక్కొని సాల్వ్ చేస్తాడు. అసలు మాకు పబ్లిక్ ఎప్పుడు ఏం చేసింది లేదు, ఎప్పుడు కనబడింది లేదు. రెస్పాన్స్ గానీ ఆయన పని గానీ ఎలా ఉంది? మాకు అసంతృప్తి ఆయన మీద. మొన్న కృష్ణా జిల్లాలో జగన్ మీద రాళ్ల దాడి జరిగింది కదా, దీన్ని ఎలా ఖండిస్తున్నారు మీరు? అయితే అది వాళ్ళు ఈయనకు వచ్చే ఆదరణ తట్టుకోలేక వాళ్ళని అసూయతో చేశారని నేను అనుకుంటాను. కాబట్టి వీళ్ళే చేయించినారు కదా, మా టీడీపీ గవర్నమెంట్లో చేయించింటారు. ఆ జనాలు వచ్చే సిద్ధం సభలకు ఒరవలేక జనాలు విపరీతంగా వస్తున్నారు. దానివల్ల అతనికి ప్రాణహాని చేయాలని ఉద్దేశంతోనే చేసింటారు. వాళ్ళే అంతా చేసిందంతా వాళ్ళే, ప్రతిపక్ష వాళ్ళే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ బాబు వీళ్ళదే అంతా, వాళ్ళ కుట్ర అంతా అదంతా. సంక్షేమ పథకాలన్నీ ఇచ్చేసేసి జనాల్ని సోమరిపోతులు చేసేస్తున్నారని కూడా చెప్తున్నారు కదా. మరి నెక్స్ట్ వచ్చే అయినా కూడా నేను అంతగానే ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా, అప్పుడు సోమరపోతులు గారా, అప్పుడు శ్రీలంక కాదా? ఇప్పుడు జగన్ సార్ 3,000 పింఛన్ ఇస్తానంటే నేను 4,000 ఇస్తా అంటున్నాడు, అప్పుడు ఎక్కడ నుంచి తెస్తాడు? ఈ పథకాలు ఇచ్చేదాని వల్ల దివాళా తీర్చాలని అంటారు వీళ్ళందరూ. ఈ పథకాలు వాళ్ళు ఇచ్చే ఎంత దివాళా అవుతుంది? ఇప్పుడు ఈయన ఇచ్చేది అమ్మఒడి ఒకరికి ఇచ్చాడు, ఆయన ముగ్గురికి, నలుగురు 5 మందికి ఇచ్చాడంట. ఎన్ని లక్షల కోట్లు అయితే ఆయన తెచ్చాడు? హెరిటేజ్ అమ్ముతాడా? నెక్స్ట్ వచ్చే టీడీపీనే, 3 భాగాలు టీడీపీనే. మరి ముగ్గురు కలిసేసి వస్తున్నారు కదా, అదే చెప్పేది మరి కూటమి. బీజేపీ పవన్ కళ్యాణ్ ముగ్గురు వచ్చేది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అనుకో, ఏమి ఉండదు, జనాలకు భూ ఉండదు, మిషన్లు కోళ్ళు ఇల్లు ఉండవు, ఏమీ ఉండవు. అభివృద్ధి అంటే జగన్ ప్రభుత్వంలోనే జరిగింది. అంటే ఎలా జరిగింది అంటే విద్యాపరంగా అయితే బాగా జరిగింది. స్కూల్ బాగా చేశాడు, ఆరోగ్యశ్రీ బాగా ఉంది. నా ఇంట్లో 4 ఆపరేషన్లు జరిగినాయి ఆరోగ్యశ్రీ. అందరికి ఆరోగ్యశ్రీ లభించిందా? అందరికి. ఈ ప్రభుత్వం నుంచి ఇంకా మీకు అందిన సంక్షేమ పథకాల్లో ఇంకా ఏమేమి లభించింది? నాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు. సొంత ఇల్లు వచ్చింది, కడతా ఉన్నారు. పోతే నా ఇంట్లో ఇంకొక ఉద్యోగం కూడా వచ్చింది. మా భార్య ఆటోకి 10,000 అంటే రాలేదు, ఎందుకంటే నా పేరు మీద ఆటో లేదు కాబట్టి రాలేదు. అది నాకు రైతు భరోసా పడతా ఉంది. ఇంకా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసేసి వస్తున్నారు కదా, మేము ఇస్తాము ఇది ఏ సంక్షేమ పథకాలు ఈసారి మాకు ఓటేసి గెలిపించండి అని కూడా చెప్తున్నారు కదా, దీన్ని మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేశాడు కదా, ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు 9 సంవత్సరాలు చేశాడు. పేదలను ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. ఇంకొకటి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జన్మభూమి కమిటీ ద్వారా కొంచెం ఇబ్బంది పెట్టేశాడు. ఇంకొకటి ఇప్పుడు సచివాలయం ద్వారా సర్టిఫికెట్లు, ఇది ఏది క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ కావాలంటే ఇంతకుముందు ఎంఆర్ఓ చుట్టూ తిరిగేవాళ్ళం, కానీ ఇప్పుడు వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వచ్చి ఇస్తా ఉన్నారు. వాలంటీర్లు ఉండడం మేలంటావా? మేలే, వాలంటీర్ ద్వారా అన్ని వస్తాయి. అన్ని ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి బియ్యం ఇస్తా ఉన్నారు, ఇప్పుడు సర్టిఫికెట్లు వాళ్ళు ఇస్తా ఉన్నారు. మరి ఆ వాలంటీర్ వ్యవస్థ మంచిదనే కదా మళ్ళీ నేను వాళ్ళకి 10,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను కదా. అది మంచి వ్యవస్థ కాకపోతే మళ్ళీ నేను వాలంటీర్లను మళ్ళీ నేను 10,000 ఇస్తానని ఎందుకంటాడు? జగన్ తీసుకొచ్చిన ప్రభుత్వం మంచిదే కదా. గాంధీ చెప్పినట్టుగా గ్రామ స్వరాజ్యం వచ్చేవాడు, గ్రామ సచివాలయం ద్వారా గ్రామ స్వరాజ్యం. సంక్షేమ పథకాలన్నీ ఇచ్చేసేసి జనాల్ని సోమరిపోతులు చేసేస్తున్నారని కూడా చెప్తున్నారు కదా. మరి నెక్స్ట్ వచ్చే అయినా కూడా నేను అంతగానే ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా, అప్పుడు సోమరిపోతులు గారా, అప్పుడు శ్రీలంక కాదా? ఇప్పుడు జగన్ సార్ 3,000 పింఛన్ ఇస్తానంటే నేను 4,000 ఇస్తా అంటున్నాడు, అప్పుడు ఎక్కడ నుంచి తెస్తాడు? ఇది మరి ఈసారి టీడీపీకి ఏం అవకాశం రాదంటారా? ఈసారి మరి మేము ముగ్గురం కలిసేసి వస్తున్నాము, ఈసారి మేమే గెలుస్తాం అని కూడా చెప్తున్నారు కదా వాళ్ళు. ముగ్గురు వచ్చినా కూడా బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు?
అంటే ఇంతకుముందు కూడా 2014లో పొత్తు పెట్టుకున్నాడు, అప్పుడు చేస్తా అన్నాడు. మేనిఫెస్టోనే లేకుండా చేసేసినాడు కదా. మేనిఫెస్టోలో నేను చెప్పినాడు రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ 50,000 ఉండే వాళ్ళకి చేసేసినాడు. అయితే మళ్ళా బాండ్లు ఇచ్చినాడు. తర్వాత ఆ బాండ్ల ద్వారా ఎవరికి ఏ ప్రయోజనం రాలే, ఎవరికి రైతు భరోసా. అట్లా ఒకసారి చెప్పి మాట చెప్పినాడు కాబట్టి. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న, ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? ఇక్కడ అంజద్ భాష బాగానే తిరుగుతా ఉన్నాడు, ప్రజల్లో బాగానే కలిసిమెలిసి. సార్ ఆయన ఎంత మెజారిటీతో గెలుస్తారండి? మెజారిటీ చెప్పలేమన్నా, గెలుస్తాడని. మీ నియోజకవర్గంలో ఇంకేం అభివృద్ధి జరిగిందంటారు? మా వర్గంలో రోడ్లన్నీ బాగానే చేసినాడు, స్కూల్ బాగా చేసినాడు, హాస్పిటల్ బాగా చేసినాడు, ఇవన్నీ చేసినాడు. ఇంకా ఈ కడప నియోజకవర్గానికి ఇంకా ఏమైనా అభివృద్ధి ఏమైనా కావాలా? ఏంటంటే చేస్తారు. ఇప్పుడు చిన్న చిన్న ఫ్యాక్టరీలు తెచ్చినాడు కాబట్టి కొప్పర్తిలో తెచ్చినాడు. యూత్కు కొంచెం యూస్ఫుల్గా ఉంది. మొన్న కృష్ణా జిల్లాలో జగన్ మీద రాళ్ల దాడి జరిగింది కదా, దీన్ని ఎలా ఖండిస్తున్నారు మీరు? అయితే అది వాళ్ళు ఈయనకు వచ్చే ఆదరణ తట్టుకోలేక వాళ్ళకి అసూయతో చేశారని నేను అనుకుంటాను. ఇది ఎవరు చేయించారంటావు? నాకు పక్కకైతే ఆయనకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు చేసి ఉంటారు అని నేను అనుకుంటాను. మంచి జరిగితే చాలు ప్రజలు. 5 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ నుంచి అందిన ఏ గవర్నమెంట్ వచ్చినా పేదవాళ్ళను బాగా పట్టించుకుంటే చాలు. ఈ 5 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ నుంచి అందిన సంక్షేమ పథకాల్లో మీరేమే మేమా మేమేం లబ్ధి పొందలే, మాకేం రాలే. అది పేదవాళ్ళకి బాగా చూసి వాళ్ళకి అండగా ఉంటే చాలు. ఈ వీడియో ద్వారా కొత్త ఓటర్లకు కానీ మీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే కొత్త ఓటర్లు ఎట్లా కొత్త ఓటర్లు మంచి ఎవరు చేస్తారో వాళ్ళకి ఓటు వేయండి, ఆలోచించి ఓటు వేయండి. మన ఓటు అనేది చాలా ముఖ్యమైనది, కీలకమైనది. ఇప్పుడు ఆలోచించకపోతే తర్వాత బాధపడతారు. బాధపడి కూడా ప్రయోజనం ఏముండదు. మంచి ఎవరు చేస్తారో వాళ్ళకు ఓటు వేయండి. ఇప్పటికేమో ఆయనేమో జగనేమో ఇచ్చాడు పింఛన్ లెక్క. ఇంకా మాకు వాళ్ళు ఆడిపోయి మేము తెచ్చుకోవాలంటే ఎలాగో పోయి తెచ్చుకోవాలి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఏం చేయాలి? ముసలోళ్ళము ఎక్కడికంటే ఆడికి పోవాలంటే ఎట్లా పోవాలా? అది ఆయన తెలుసుకోవాలి కానీ మేము ఏం చేయాలి? ముసలోళ్ళము మేము ఆడిపోయి తెచ్చుకున్నాం సార్. ఏం చేయాలా? మేము ముసలోళ్ళము. రాబోయే 2-3 నెలల్లో కూడా ఇట్లాగే ఉండిద్ది, పెన్షన్ ఇవ్వలేమో అది మేము జగన్ కాదు సార్, తెలుగుదేశానికి వేస్తాం ఓటు, ఆయనకి వేస్తాం. ఏం చేస్తాము? మరి ప్రభుత్వం బాగానే ఉందా? మరి మీకు ఏడ బాగుంది సార్? ఇప్పటికి కష్టాలే పడతాను. ముసలోళ్ళే వాళ్ళకి పింఛని పాపంగా ఒక 1000 రూపాయలు ఎక్కించాము. వయసు వాళ్ళకి ఎట్టన్నాయి, ముసలోళ్ళే ఇల్లునని లెక్కలే అందరు కలిపి అట్లే ఇచ్చంటే మేము ముసలోళ్ళని ఎలాగని బతకాలా చెప్పి ఇట్లా మేము అడుక్కుంటా పోవాలి. అది ఆయనకు తగు. చంద్రబాబు. చంద్రబాబు. Please subscribe .news.